వెల్కమ్ టు ఆర్బీ న్యూస్. మన మీద తప్పుడు కేసులు పెడితే ఏం చేయాలి? అసలు మనం సమాజంలో ఎటువంటి పరిస్థితులను చాలాసార్లు ఎదుర్కొని ఉంటాం. కొన్నిసార్లు ఎటువంటి తప్పు చేయకపోయినా మన మీద నేరారోపణ చేయడం జరుగుతుంది. దానివల్ల చాలాసార్లు ఇబ్బంది పడ్డవారు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి ఎటువంటి నేరం చేసి ఉండకపోవచ్చు, అతని మీద నేరం మోపడానికి ఎటువంటి కారణం ఉండకపోవచ్చు. కానీ కొంతమంది మనల్ని చూసి ఓర్వలేక, మన ఎదుగుదలను తట్టుకోలేక మనల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, మనకు హాని చేయాలనే ఉద్దేశంతో, మనం తప్పు చేయకపోయినా తప్పు చేశామని ఉద్దేశపూర్వకంగా మన మీద కేసులు పెట్టడం, మనపై పోలీసు వారిచే ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం మనకు తెలుసు. మనపై తప్పుడు కేసులలో ఇరికించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదై ఉంటే బాధితుడు వెంటనే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టు నందు రిట్ పిటిషన్ దాఖలు చేయాలి. గౌరవ హైకోర్టు వారు విచారణలో తప్పుడు కేసు అని రుజువైతే పోలీస్ స్టేషన్లో మనపై కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తోంది. ఇలా ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి ఎటువంటి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు తప్పుడు కేసులు పెడితే, అలా పెట్టిన వారు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ప్రకారం శిక్షార్హులు అవుతారు. ఉదాహరణకు, కొట్టకుండా కొట్టాడని, గాయపరచకముందే గాయపరిచాడని, బెదిరించకముందే బెదిరించాడని, దూషించకముందే దూషించాడని, ఎలాంటి నేరం చేయకుండానే మనం చేశామని మన మీద తప్పుడు కేసు వేస్తే 2 సంవత్సరాలు లేదా ఫైన్ లేదా 2 పడే అవకాశం ఉంది. తీవ్రమైన నేరాపరణ, మర్డర్, రేప్, అటెంప్ట్ టు మర్డర్, తీవ్రమైన గాయం చేయడం లాంటి అబద్ధపు ఆరోపణలు మీ మీద వేస్తే, ఇలాంటి తీవ్రమైన అబద్ధపు నేర ఆరోపణ చేసే వాళ్లకు 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.